ఆంధ్రం అనగానే మనకు గుర్తుకొచ్చేది అవధానం. అవధానం తెలుగువాడి సొత్తు, అది మన ఆస్తి, అది మన సంతకం. అవధానం అంటే జ్ఞాపక శక్తి, ధారణ, చమత్కారము, ధోరణి, ధైర్యము ఇవన్నీ ఉంటేనే అవధానం అవుతుంది. అటువంటి అవధానం భారతీయ భాషల్లో ఎక్కడా లేదు. కన్నడ, తమిళంలో చేసినా కానీ తెలుగువారిది పైచేయి. అటువంటి అవధాన విద్యకి ఆలవాలయమైన గుంటూరులోనే ఆధునిక అవధానం పుట్టింది. మాడభూషి వెంకటాచార్యులు మొట్టమొదటగా ఆధునిక అవధానాన్ని సృష్టించారు. ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు, కొప్పరప కవులు ఆ బాటలు నడిచారు. కడిమెళ్ల వారి వరకు అది మహాప్రవాహంగా సాగింది. మాడభూషి కవీంద్రుడు మనసులో జనించి సహజ గంధములీను సరస విద్య, తిరుపతి కవిజంట తిలకమ్ము దిద్దగా ఏనుంగునెక్కు నవీన విద్య, కొప్పరంపు కవిజంట కప్పరంపు టాసువులు గుప్పించి ఎదిగిన గొప్ప విద్య, 8 100 ఎన్నేని వేలుగా తిగసాగిన పద్య తీర్థ విద్య, తెలుగు పద్యము నింటింట త్రిప్పు విద్య, తెలుగు సంస్కృతి నిన్నేళ్లు నిలిపి విద్య, ఎట్టి విశ్వభాషలైన లేనట్టి విద్య, ధ్యానయోగము జ్ఞానయోగము మా అవధాన విద్య అని గర్వంగా మనం చెప్పుకోవడానికి మనకు అవధాన విద్య ఉంది.